హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్. అందరూ సంక్రాంతి షాపింగ్స్ అన్నీ చేసేసారా? నాదైతే ఈ ఇయర్ కొంచెం లేట్ అయ్యింది. కొంచెం స్కూల్ వర్క్స్ నెక్స్ట్ ఇంట్లో క్లీనింగ్ పనులతో నాకు కొంచెం అవ్వలేదు. సో ఇది నేను థర్స్డే ఈవినింగ్ అయితే ఇలా షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాను. ఆ రోజు కూడా డిన్నర్ అయ్యాక 8 to 8:30 మధ్యలో ఇలా వచ్చామండి బయటికి. అప్పటికి కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నాయి అసలు అన్ని షాప్స్లో కూడాను. నేను మొదట సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను, మా శ్రీకాకుళం లోకల్ది. కాకపోతే అక్కడ షూట్ చేయలేకపోయాను, చాలా క్రౌడ్ ఉన్నారు. నెక్స్ట్ ఆ మేనేజ్మెంట్ కూడాను అలా వీడియోస్ ఫొటోస్ వద్దన్నట్టు అన్నారు. సో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను అక్కడ తీసుకున్నవి అయితే షూట్ చేయలేదు. సౌత్ ఇండియా నుంచి బయటకు వచ్చాక ఇలా ఒక గుజరాత్ లోకల్ స్టోర్ ఒకటి కనిపించింది. ఇక్కడ అంటే ప్లెయిన్ పలాజోస్ ఉంటాయి కదా, అలా విడిగా అలా సెట్స్ ఉంటే తీసుకుందాం అనేసి ఇలా బయట ఒక షాప్కి అయితే వెళ్ళాను. చూశాను, బట్ ఆ ఫ్యాబ్రిక్ కానీ ఆ క్వాలిటీ కానీ నాకు అంత నచ్చలేదు. సో అన్నీ చెక్ చేశాను, బట్ బయటకు వచ్చేసాను. ఇక్కడ లెగ్గిన్స్ ఏవో ఒక 4 తీసుకున్నట్టున్నానండి అంతే. ఇంకా చూశాను, బట్ వాళ్ళు ఏమనుకున్నారు, ఒక 5 to 10 ఐటమ్స్ చూశాను కానీ ఒక్కటి కూడా తీసుకోలేదు. చాలా బాధ అనిపించింది. అంటే మనం తీసుకుంటామనే కదా వాళ్ళు చూపిస్తారు, బట్ తీసుకోలేకపోయాను. ఇదిగోండి ఇలా చూడడానికైతే అన్నీ చాలా బాగా నైస్గా కనిపిస్తున్నాయి, బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం పల్చగా ఉన్నట్టు ఉంది. సో ఇంకా ఆ షాప్ నుంచి అయితే బయటకు వచ్చేసానండి. ఆ షాప్ బయటనే ఒక హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఇవైతే బాగున్నాయండి క్వాలిటీ వైజ్. 250 చెప్తున్నారు, బట్ 200కి అయితే ఇచ్చేస్తారు. నేను ఇందులో ఒక ఐటెం అయితే తీసుకున్నాను. మా కజిన్ బర్త్డే ఉంది, సో తనకి గిఫ్ట్ చేయాలి కాబట్టి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. బట్టల షాపింగ్ అయిపోయాక వచ్చే దారిలోనే మాకు ఒక ఆర్గానిక్ ఫుడ్ స్టోర్ ఉంటుంది. మేము ఎప్పుడు అక్కడే అన్నీ తీసుకుంటాము. సో ఆ షాప్ నుంచి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇంత మొత్తంలో అంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కొనడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చండి. అయితే ఎందుకు ఇప్పుడు కొన్నాను అంటే, న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏదో ఒకటి మనం అనుకున్నది చెయ్యాలి అన్నట్టుగా అంటున్నారు కదా. సో నేనైతే ఈ ఇయర్ న్యూ ఇయర్ నుంచి మార్నింగ్ నాకు టీ ఆర్ కాఫీ తాగడం అలవాటు, బట్ అది విడిచిపెట్టేసి దాని బదులుగా ఇలా డ్రై ఫ్రూట్స్ షేక్ ఏదైనా తాగాలి అని అనుకున్నాను. ఇది ఎన్ని రోజులు చేస్తానో కంటిన్యూ చేయగలనో లేదో తెలియదు, బట్ అనుకున్నాను కాబట్టి వెంటనే ఇలా అన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో ఇది మార్నింగ్ తాగడానికి మనం చేసుకునే స్మూతీ తాలూకా ప్రిపరేషన్స్. సో నేను ఆఫ్టర్ డిన్నరు ఇలా ఒక బౌల్లో ఒక 8 బాదం గింజలు, అలాగే 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి కదా, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్, అవి వేసాను. ఇలా కొన్ని కిస్మిస్ అంటాం కదా, అవి వేసాను. 2 వాల్నట్స్ వేసాను. ఇవన్నింటినీ కూడా ముందు చక్కగా కడిగేసుకొని ఆ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోండి. నెక్స్ట్ అదే బౌల్లో ఒక 3 డేట్స్ అయితే వేసాను. కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు 4 వేసుకోండి. నెక్స్ట్ 1.5 స్పూను చియా సీడ్స్ అయితే వేసాను. ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు వాటర్ అయితే మనం పోసుకోవాలి. ఇంతేనండి. దీన్ని ఓవర్ నైట్ ఇలా సోక్ చేస్తూ పైన ఒక లిడ్ ఏదైనా కవర్ చేసేసి ఇలా ఓవర్ నైట్ వదిలేయడమే. ఇవన్నీ బాగా నానాక మార్నింగ్ మనము దీన్ని స్మూతీలా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా సోక్ చేసినవి మాత్రమే తినాలండి. అలాగా వెంటనే అలా ఓపెన్ చేసి సోక్ చేయకుండా తినడం అనేది కూడా నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటండి. సో ఇదైతే నేను సోక్ చేసేసాను కదా, లిడ్ క్లోజ్ చేసేసి ఇలా ఉంచేసాము. సో లెట్స్ గో టు ద స్లీప్. సో ఇది ద నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇదిగోండి మనం నైట్ నానబెట్టాం కదా, ఇవన్నీ కూడా బాగా సోక్ అయ్యాయి నైట్ అంతా కూడాను. వీటిని ఈ వాటర్తో సహా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. నేనైతే హడావిడిలో నైట్ అంజీర్ అండ్ పీనట్స్ అండ్ నువ్వులు వేయడం అయితే మర్చిపోయానండి. మీరు నానబెట్టుకునేటప్పుడు ఇదే డ్రై ఫ్రూట్స్లో ఒక అంజీరు, అలాగే కొన్ని పీనట్స్, అలాగే 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
సో ఇప్పుడు ఇందులోకి మనం ఒక బనానా, పెద్ద బనానా అయితే ఒకటి సరిపోతుంది. నా దగ్గర మీడియం సైజు ఉన్నాయి కాబట్టి ఇలా 2 బనానాస్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను 2 బనానాస్ వేయడం వల్ల నాకు కొంచెం కన్సిస్టెన్సీ థిక్‌గా అనిపించింది. అది కొంచెం వాటర్ కూడా వేయొచ్చు. బట్ నేను అదే అలా ముందు మిక్సీ పట్టానన్నమాట. ఈ డ్రై ఫ్రూట్ మిక్స్‌లోనే ఒక టీ గ్లాస్ పాలైతే వేసానండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అంటే మొత్తం బాగా కలుస్తుంది కదా. సో ఈ డ్రై ఫ్రూట్ షేక్ అయితే రెడీ అయ్యిందండి. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. కాకపోతే చెప్పాను కదా, నాకు కొంచెం థిక్‌గా అయిందనమాట ఆ కన్సిస్టెన్సీ. మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇది ముగ్గురికి సరిపోతుంది. కాకపోతే ఫస్ట్ డే కదా షాత్వి తాగనంటేను, నేను మా వారే తాగాము. మా వారైతే ఇంకా ఇందులో వాటర్ ఇంకేం యాడ్ చేయదులే, నాకు అలా ఇచ్చేసే, అలా స్పూన్‌తో తినేస్తానన్నారు. బట్ టేస్ట్ అయితే మాత్రం సో యమ్మీ అండి. మీరు ఒక్కరోజు తింటే ఖచ్చితంగా దీని టేస్ట్‌కి అయితే ఎడిక్ట్ అవుతారు. నాకైతే అలానే అనిపించింది. చాలా బాగుంది. మా మ్యాషర్‌కి అయితే, అదే మా వారికి అయితే ఇచ్చాను. చాలా టేస్ట్‌గా ఉందని చెప్పారు. నేను కూడా తనతో పాటు అది తీసుకున్నాను. ఆ తరువాత ఇలా సింపుల్‌గా పూజ అయితే చేసేసానండి. యాక్చువల్‌గా ఆ రోజు ఏకాదశి అంట, అందరూ గుడికి వెళ్తున్నారు. బట్ నాకు గుడికని వెళ్తే ఆ రోజు చాలా క్లీనింగ్ పనులు కొంచెం ఉండిపోయాయి. సో సంక్రాంతికి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి సంక్రాంతి బిఫోరే ఈ పనులన్నీ నేను కంప్లీట్ చేసుకోవాలి. అందువల్ల గుడికి వెళ్ళలేదు. బట్ ఇంట్లోనే కొంచెం నాకు తెలిసినలో నిత్య దీపారాధనలాగా చేసేసుకున్నాను. పూజ అయిపోయినాక ఇంకా ఇంట్లో ఉండే ఈ ఫ్లవర్ వేజ్లు, డోర్ మ్యాట్స్, కర్టెన్స్, నెక్స్ట్ హ్యాండ్ కర్చీఫ్స్, టవల్స్ అన్నీ కూడా 1 బై 1 అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. సాత్వి అయితే ఏదో సాంగ్ పాడుతుంది, వినండి. కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా, మౌనము మధుర గానము తనది అడగవే హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. ఇక్కడ సాత్వి ఏం చేస్తుందంటే, మేము ఈ క్లీనింగ్ పనుల్లో ఉన్నాం కదా మా వారు నేను, తిని మాత్రం వీడియో సెల్ఫీ మోడ్లో పెట్టుకుంటూ ఏదో సాంగ్స్ అయితే పాడుతుంది. మధ్యలో మర్చిపోయిందనమాట. బట్ ఏదో ఒక పదం కలిపేసి ఆ లైన్ అయితే సెట్ చేసింది. అది ఆ తరువాత వీడియో నాకు చూపించేటప్పుడు ఎంత నవ్వుకున్నానో మీరు కూడా ఒకసారి అది చూడండి. అంటే ఒక చరణంలో ఒక లైన్ దానికి గుర్తు రాలేదనమాట. బట్ ఏదో ఒకలా అక్కడికి ఏదో ఒక పదం పెట్టేసి పాడేసింది. యాక్చువల్గా ప్రేమ నీతో పరిచయమే ఏదో శాపమా అనాలి. దానికి అక్కడ అర్థం కాక, అంటే గుర్తురాక, బావా నీతో పరిచయమే ఏదో శాపమా అంటూ పాడింది. ఒకసారి వినండి. తర్వాత చాలా చాలా నవ్వుకున్నాను అది విని. ఉన్నది నువ్వే కదా, బావా నీతో పరిచయమే ఏదో పాపమా, తీయని రుచి గల గట్టిగా విషం నువ్వే సుమా. అదండి, విన్నారు కదా సాత్వి సాంగ్ని. అంటే ఏదైనా ఒక లిరిక్ ఆర్ ఒక లైన్ మర్చిపోయినా నాకు రాదు అని అస్సలు ఒప్పుకోదండి. మొత్తం ఎలాగో ఒకలాగా పాడేస్తుంది, బాగానే పాడుతుంది. సో షాపింగ్ నుంచి వచ్చాక నేను ఏమేమి కొన్నాను అనేవి మీకు చూపిద్దాం అనేసి ఇలా వీడియో షూట్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి. అంటే ఇటు చూపిరా బట్టల వైపు. అంటే ఇవి ఎందుకు మొత్తం కవర్ తీసానంటే, బ్యాగ్ ఇస్తారు కదా అది తీసాను. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో దగ్గర కొన్నాను, అందువల్ల ఇలా అన్ని పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ షార్ట్లీ డ్రెస్సెస్తో స్టార్ట్ చేద్దాము. ఇది షార్ట్లీ డ్రెస్, ఇలా ఇలా వచ్చి దీనికి
షరారా ప్యాంట్ వచ్చింది. ఇది సాఫ్ట్ ఒక పేరు. దానికి ఇలా చిన్న బెల్ట్ ఒకటి వచ్చిందండి. కనిపిస్తుంది. ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. ఇలాగా చిన్న హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. ఇది కూడా చుడీదార్. అంటే షాపింగ్ ఎక్కువ చుడీదార్స్ లేవని, డ్యాన్స్కి యూజ్ అవుతుంది కదా తనకి, అందువల్ల అన్నీ కూడా కొంచెం చుడీదార్ మోడల్లో తీసుకున్నాను. ఇది ఒకటి పిస్తా గ్రీన్ అంటాం కదా, అది ఈ గ్రీన్ లేదు, సో ఇది ఇలా తీసుకున్నాను. దీనికి కూడాను ఇలా షరారా ప్యాంటే వచ్చింది. నెక్స్ట్ ఇలా స్కర్ట్. ఇలా స్కర్ట్ వచ్చింది. దానిపైకి ఇలా ప్లెయిన్ వైట్ టీ షర్ట్ ఇలా వచ్చింది. ఇది షాత్రి డ్రెస్సెస్ అండి. నెక్స్ట్ సాయి కోసం ఇలా కుర్తా ఒకటి తీసుకున్నాను. ఇంకా నావి చూద్దాము. ఇది ఒక అంబ్రెలా కట్ ఫ్రాక్ అయితే ఇలా తీసుకున్నాను. కొంచెం బ్యాక్ ఇలా సైడ్కి 2 ఇలా పాకెట్స్ వచ్చాయి. ఇలా వస్తున్నాయి. ఈ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. 300 పడింది. అంటే సమ్ కాయిన్స్ ఉండేవి నాకు, అవి యాడ్ అవుతూ 300కి అయితే వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది ఇంకొక లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. 400 పడిందండి. అగైన్ ఇది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాలే. అన్నీ అంబ్రెలా కట్టే తీసుకున్నాను. అంటే స్కూటీ పైన మనకి జర్నీలో బాగుంటాయి కదా, సైడ్ కట్ ఉండేవి అంత బాగోట్లేదు, అందువల్ల అన్నీ కూడా అంబ్రెలా కట్వే కొంచెం లాంగ్ ఉండేటట్లుగా తీసుకున్నాను. ఇది కూడా 400 పడింది. ఇది ఒకటండి. ఇది కూడా అంబ్రెలా కట్ ఫ్రాకే. లాంగ్ వచ్చింది చూడండి. లాంగ్ వచ్చింది. ఇలా హ్యాండ్స్ కూడాను మనకి ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ వైజే చాలా బాగున్నాయి. ఇది కూడా 400. ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. అంటే మనకి డైలీ వేర్ ఉంటాయి కదా, చిన్న చిన్న మన ఇంట్లో వేసుకోవడానికి చిన్న చిన్న అకేషన్స్కి అయినట్టుగా ఇది ఇలా కొత్త అయితే తీసుకున్నాను. ఇది ఈచ్ ఒక్కటి కూడా 200 పడేసి ఇలా 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయి. కూడా 200 అయిన పడిందండి. ప్యూర్ కాటన్. హ్యాండ్స్ కూడా ఇలా లాంగ్ వచ్చాయి. 200 ఇది కూడా. నెక్స్ట్ ఇది ఒక బాందిని కుర్తాలా వచ్చింది. చూసారు కదా, మంచి కలర్. అంటే చిన్న చిన్న మన ఫంక్షన్స్కి ఉంటాయి కదా, ఫెస్టివల్స్ అలా వేసుకోవడానికి, పూజల టైంలో వేసుకోవడానికి అవుతుందని ఇలా తీసుకున్నాను. అన్నీ కూడా హ్యాండ్స్ కొంచెం లెంతీగా ఉండేటట్లు ఇలా తీసుకున్నాను. 3/4 హ్యాండ్స్. ఇది కూడా 200 పడింది నాకు. నెక్స్ట్ నాకు ఈ బ్లూ అంటే చాలా ఇష్టం. ఒక టాప్ ఉండేది, బట్ అది కొంచెం ఫేడ్ అవుట్ అయినట్టు అనిపించింది. ఒక 3 years వాడేసాను నేను బాగా, సో అందుకని మళ్ళీ బ్లూలో ఇలా తీసుకున్నాను. హ్యాండ్స్ కూడా ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇది కూడా 200 అండి. సో ఇదండి మా సంక్రాంతి బట్టల సందడి అనమాట. పెద్దగా అంటే కొంచెం కాస్ట్లీ బట్టలు ఏమి ఎలా తీసుకోలేదు. పిల్లలకి అవనివ్వండి, నాకు అవనివ్వండి, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి డైలీ వేర్ అయ్యేటట్లుగా తీసుకున్నాను. మా వారు ఇంకా షాపింగ్ అవ్వలేదు, అతను తరువాత తీసుకుంటారంట. సో ఇలా కొన్ని లెగ్గిన్స్, చున్నీస్ కూడా తీసుకున్నాను, బట్ అవి ఏం చూపిస్తామన్నట్టుగా చూపించలేదు. షాత్వి అయితే ఈ వీడియో షూట్ చేస్తుంది అనమాట. సో వీడియో క్లారిటీ కనుక తగ్గినట్లయితే సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.